లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మనందరం కూడా క్షేమంగా ఉండటానికి దేవుడు మనకెంతో సహాయం చేశాడు. యేసయ్య మనలందరినీ బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దేవుడు గొప్ప కార్యాలని చేశాడు. హల్లెలూయా. ఎవరితో ఈ మాటని చెప్తున్నారు అంటే, దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకి తెలియచేస్తున్నటువంటి విలువైన మాట. ప్రజలు చాలా భయంతో ఉన్నారు, ఇబ్బందులో ఉన్నారు, కష్టంతో ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యోవేలు గారికి చెప్తూ ఉన్నారు, నీవు ఈ మాటలన్నీ నా ప్రజలకి చెప్పు, నేను ఇలా చేయబోతున్నాను, అలా చేయబోతున్నాను, తర్వాత ఇలా జరుగుతుంది అని దేవుడు కొన్ని విషయాల్ని తెలియచేస్తూ 21వ వచనంలోకి వచ్చేసరికి ఈ మాటని చెప్పారు. ఏమని అంటే, భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసెను. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలని చేశాడు. మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, గొప్ప కార్యాలని చేసే దేవుడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఆశిస్తారు, ప్రార్థన చేస్తారు. దేని గురించి అంటే, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి, మా కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి, అద్భుతం చేయేసయ్యా, నీ కార్యం జరిగించేసయ్యా అంటూ చాలా రీతిలుగా ప్రజలు దేవుని యొక్క కార్యాన్ని కావాలి అని చెప్పి ఆశించి ప్రార్థన చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు ప్రజల విషయంలో కూడా వారు దేవుని కార్యం కోసం కనిపెడుతూ ఉన్నారు. దేవుడు సహాయపడితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు పలుకుతున్న మాట, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసెను అని నీవు నా ప్రజలతో చెప్పు అని యోవేలు ప్రవక్తకి దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ కార్యాలు కూడా ఎలాంటి కార్యాలు అంటే, చిన్న చిన్న కార్యాలు కాదు, పర్వాలేదులే అని చెప్పి మనము తృప్తి పొందేటటువంటి చిన్న చిన్న కార్యాలు కాదు, స్మైల్ చేసి వదిలేసేటటువంటి నార్మల్ విషయాలు కాదు. ఎంతగా దేవుడు కార్యం చేస్తాడు, ఆ కార్యము ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం చదువుకున్నటువంటి వచనంలో, భయపడక సంతోషించి గంతులు వేయము. 3 పదాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. 1 భయపడొద్దు అంటున్నాడు, 2 సంతోషించండి అంటున్నాడు. ఆ సంతోషం కూడా మామూలు సంతోషం కాదు, నేనన్నట్టుగా జస్ట్ స్మైల్ చేసి వదిలిపెట్టేటటువంటి చిన్న చిన్న కార్యం కాదు దేవుడు చేసేది. ఎంత కార్యం దేవుడు చేస్తాడు అంటే, గంతులు వేయండి, అంత గొప్ప కార్యాలని నేను ఆల్రెడీ మీకోసం చేసేసాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. మన దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి, మన ఊహకి అందనివి, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా శక్తి కల దేవుడు అని బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. మనందరం కూడా దేవుణ్ణి చాలాసార్లు అడుగుతాం, గొప్ప కార్యం చెయ్యయ్యా అని. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా అలా అడిగి ఆశతో ప్రార్థన చేసి ఎదురు చూస్తున్నట్లయితే, తప్పకుండా దేవుడు మీ పట్ల గొప్ప కార్యాల్ని జరిగిస్తాడు. ఆల్రెడీ మీకోసం దేవుడు గొప్ప కార్యాల్ని చేసేసాడు. చిన్నవి కాదు, అవి చాలా పెద్దవి. కొద్దిగా సంతోషం కాదు, గంతులు వేసేంత సంతోషం కలిగించేటటువంటి కార్యం దేవుడు మీ పట్ల జరిగించాడు. అది మన దగ్గరికి రాబోతోంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ మాటని దేవుడు ఎందుకు ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు అంటే, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, దేనికోసం ఎదురు చూస్తున్నారో ఒక మాటని నేను గుర్తు చేయాలి అనుకుంటున్నాను. మనందరికీ బాగా తెలుసు, దేవుని పిల్లలుగా పిలువబడే ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు
దేవుణ్ణి చాలాసార్లు అనేక రీతులుగా దుఃఖపెట్టారు. ఆయన మాట వినకుండా, ఆయన చెప్పింది చేయకుండా, ఏదైతే వద్దన్నారో ఆ కార్యక్రమాల్లోనికి వెళ్ళి, ఏదైతే చేయకూడదో ఆ విషయాల్లోనికి వెళ్ళి చేసి దేవుణ్ణి చాలా బాధపెట్టారు, దుఃఖపెట్టారు. అలాంటి సమయంలో దేవుడు వారికి శిక్ష విధించుకుంటూ వచ్చాడు, బాధ కలిగించుకుంటూ వచ్చాడు. వారికి దేవుని యొక్క విలువ అర్థమయ్యేలాగా, మరలా తిరిగి వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చేలాగా దేవుడు కొన్నిసార్లు చేసుకుంటా వచ్చాడు. అయితే ఈ యోవేలు గ్రంథంలో మనకి కనబడే విషయం ఏంటి అంటే, దేవుడు వాళ్ళకి కలిగినటువంటి పంటలని నాశనం చేశారు. వాళ్ళ అవిధేయతలను బట్టి, వాళ్ళ యొక్క అక్రమాలను బట్టి, దేవుని దుఃఖపెట్టినటువంటి విధానాలను బట్టి వాళ్ళ పంటల మీద, వాళ్ళ కష్టం మీద దెబ్బ తగిలింది. అప్పుడు మనకు కనపడతా ఉంటుంది. ఇదే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనకుంటుంది, గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేశాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి అని ఇక్కడ 4 రకాలైన పురుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దేవుడు ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు నా వైపు తిరుగుతారేమో అని చెప్పి 4 సార్లు దేవుడు అవకాశం ఇచ్చినట్టే. ఫస్ట్ గొంగళి పురుగు వచ్చింది, కొంత పంటను తినేసింది. అప్పుడైనా ప్రజలు గ్రహించి దేవుని వైపు తిరుగుంటే బాగుండేది. అలా తిరగలేదు. తర్వాత వాళ్ళ అవిధేయాల్ని కొనసాగించినప్పుడు దేవుడు మళ్ళీ మిడతల్ని పంపించాడు, కొంత పంట తినేసినాయి. అయినా సరే వాళ్ళు దేవుని వైపు తిరగలేదు. మళ్ళా పసర పురుగుల్ని పంపించాడు, అవి కొంచెం పంటను తినేసినాయి. 3 సార్లుగా అయిపోయింది. అయినా సరే వారు దేవుని వైపు తిరగలేదు. మరలా లాస్ట్గా దేవుడు చీడ పురుగుల్ని పంపించాడు. పంటంతా నాశనం అయిపోయింది. కొద్దిగా దేవుడు అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు ఆ విషయాన్ని గ్రహించి దేవుని వైపు తిరగకుండా అలాగే ఉండిపోవటాన్ని బట్టి పంట అంతా కూడా నాశనం అయిపోయింది. ఇబ్బంది అయిపోయింది, తినటానికి కష్టం అయిపోయింది, జీవితం ముందుకు తీసుకెళ్ళటానికి, కుటుంబాల్ని నడిపించటానికి చాలా కష్టతరంగా మారిపోయింది. అలాంటి సమయంలో వాళ్ళు చాలా బాధపడి, కృంగిపోయి, ఇబ్బంది పడిపోయినటువంటి సమయంలో దేవుడు వారికి తెలియచేస్తున్న మాట, మీరు సంతోషించండి, భయపడొద్దు, నేను మీకోసం ఆల్రెడీ గొప్ప కార్యాల్ని చేశాను అని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. హల్లెలూయా. యెహోవా మీ కొరకు ఆల్రెడీ గొప్ప కార్యాలు చేశాడు, మీరు భయపడబాకండి, సంతోషంగా ఉండండి అని ప్రవక్త ప్రజలకి చెప్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగే మనం కూడా మన జీవితంలో చాలాసార్లు దేవునికి అవిధేయంగా ప్రవర్తించి, దేవుని మాట వినకుండా ఆయన్ని దుఃఖపెట్టి, బాధపెట్టి చాలాసార్లు మనం కూడా వీరిలాగా నష్టపోయాం. అయితే కొన్నిసార్లు దేవుడు కొద్దిగా మనల్ని దెబ్బకొట్టి, కొద్దిగా మనకి తెలియపరచాలని ట్రై చేస్తూ ఉన్నా మనము వాళ్ళలాగే తెలుసుకోలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోయాం. మొత్తం నష్టపోయిందాకా, మొత్తం అప్పులు పాలైపోయిందాకా, మొత్తం గుంటలోనికి వెళ్ళిపోయేంత వరకు, ఊబుల్లో కూరుకుపోయేంత వరకు కూడా ఈరోజు ప్రజలు చాలామంది గ్రహించకుండా ఉన్నారు. ఇది నా అవిధేయతను బట్టి జరుగుతుంది అని వీళ్ళలాగే మనం కూడా తెలుసుకోలేకపోయి ఉంటాం. అయితే దేవుడు చెప్తున్నాడు, మీకోసం నేను గొప్ప కార్యాల్ని చేశాను, భయపడొద్దు, సంతోషంగా ఉండండి. ఈ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. అమ్మా, మాట వినలేదు, నష్టం జరిగింది, ఇబ్బంది కలిగింది, బాధలో ఉన్నారు, అది న్యాయంగా అనిపిస్తుంది. కానీ గొప్ప కార్యాలు చేస్తానంటాం ఏంటి? ఆల్రెడీ చేసేసాను, భయపడొద్దు, సంతోషంగా ఉండండి అని చెప్పడం ఏంటి? ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం దేవుడు ఇలా చేస్తాడా అంటే చేస్తాడు. కానీ ఒక కండిషన్ మీద దేవుడు ఆ పనిని చేశాడు. ఒక కండిషన్ మీద దేవుడు వారికి గొప్ప కార్యాన్ని చేస్తాను, భయపడొద్దు, ఇక ఇలా జరగబోతుంది అని దేవుడు చెప్పాడు. అక్కడ ఏం జరిగింది అంటే, మనం ఒక మాటని ఇలా చదువుకుందాం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకి రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక
పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇలా బ్లెస్ చేస్తాను, మీకోసం గొప్ప కార్యాలు చేశాను, భయపడొద్దు, సంతోషంగా ఉండండి, ఇలా చేయబోతున్నాను, ఇంక ఇలా జరగబోతుంది, నా జనులు ఇంకెప్పుడు కూడా సిగ్గుపడరు అని కిందకి ఇంకా మనం చదువుకుంటూ వెళ్తే ఈ యొక్క 2వ అధ్యాయం లాస్ట్కి వచ్చేసరికి దేవుడు చాలా ఆశీర్వాదాలు చేయబోతున్నట్టుగా ప్రజలకు తెలియచేశారు. అయితే ఏ మాట దేవుడు చెప్పి ఆశీర్వాదాన్ని ఇచ్చారు అంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా నా దగ్గరికి తిరిగి రండి. మీ దేవుడు కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు, ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాపడేంత మంచి మనసు కలిగిన దేవుడు. కాబట్టి మీ హృదయాలని చింపుకొని ఆయన తట్టు తిరగండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ 2 వచనాల్లో మనకి తెలియచేయబడుతున్న విషయం ఏంటంటే, మనము దేవుని వైపు తిరగగలిగితే, ఏ విషయంలో అయితే దేవుణ్ణి బాధ పెట్టామో, ఏ విషయంలో అయితే దేవుణ్ణి దుఃఖపెట్టామో ఆ విషయంలో మనం సరిచేసుకొని ఆ అవిధేయత నుంచి విడుదల పొంది, ఆ అక్రమాల నుంచి విడుదల పొంది, ఆ యొక్క అవిశ్వాసపు స్థితి నుంచి విడుదల పొంది మరలా తిరిగి దేవుని వైపు కనుక మనం రాగలిగితే, మన హృదయాన్ని యేసయ్య వైపు కనుక తిప్పుకోగలిగితే, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు, శాంతమూర్తి, కృప కలిగినటువంటి దేవుడు మన కోసం సంతోషించి గంతులు వేసేంత గొప్ప కార్యాల్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న మీకు ఒక మంచి మాట తెలియచేస్తున్నాను. అక్రమాల్లో ఉండుండొచ్చు, అవిధేయతల్లో ఉండొచ్చు, దేవుడు దుఃఖపడే పనులు చేయొచ్చు. అయితే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే, చిన్న చిన్నగా దెబ్బలు తగులుతూ ఉన్నప్పుడే దానిని మనం గ్రహించుకొని మొత్తం నష్టపోయి ఇబ్బంది పడేంత పరిస్థితి రాకముందే మనము మన హృదయాల్ని దేవుని వైపు తిప్పుకోగలిగితే, ఉపవాసం ఉండి కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకొని దేవునికి మన హృదయాన్ని, మన జీవితాన్ని అప్పగించగలిగితే, దేవుడు మనము సంతోషపడేంత గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పుడే యేసయ్య వైపు తిరగండి. ఇప్పుడే పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోండి. ఉపవాసం ఉండి ప్రభువుతో సమాధానపడండి. తప్పకుండా దేవుడు మీ పట్ల, మీకోసం చేసి ఉంచినటువంటి ఆ గొప్ప కార్యాల్ని మీ ముందుకు వచ్చేలాగా తప్పకుండా దేవుడు చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలు మా నోట పెట్టి ప్రజలందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మా కోసం మీరు సంతోషించేటటువంటి గొప్ప కార్యాలని చేసి ఉంచారు. అవి మా దగ్గరికి రావాలి అంటే, ఆ గొప్ప కార్యాలని మా జీవితంలో చూడాలి అంటే, మేము మా జీవితాలని, మా హృదయాల్ని మీ వైపుకు తిప్పుకోవాలి అని, ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టామో ఆ విషయంలో పశ్చాత్తాపంతో కన్నీటితో సరిచేసుకోవాలి అని నీ మాటల ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలు. మా కోసం మీరు సిద్ధపరిచిన గొప్ప కార్యాలని ఈ మాటలు విని సరిచేసుకొని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాలలో మీరు జరిగించండి. మెండుగా నిండుగా దీవించి, కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించి ప్రభువా, అనేక మందికి దీవెనకరంగా, మాదిరికరంగా చేసి ఆశీర్వదించమని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాం. ఈరోజు పనులకు వెళ్తున్న వారందరికీ తోడుగా ఉండండి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న చిన్న బిడ్డలకి, యవనస్తులందరికీ మీ సహాయం దయచేయండి. ఏ దుష్టుడి కన్నో బిడ్డల పైన పడకుండా మీ సహాయం దయచేయండి. ఈరోజు మీ ద్వారా కలిగే శాంతి, సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి మధ్యలో, వారి కుటుంబాలలో ప్రభువా నిండారులుగా ఉండటానికి మీ సహాయం దయచేయండి. నీ సన్నిధిని తోడుగుంచి నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో మనందరం కూడా పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.